పూరా లోకల్. హిందూ ముస్లింలు ఎక్కువ గొడవ పడేది అంటే మాటల ద్వారా అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు దాడులు ఇలాంటివి ఎక్కువ పట్టణాల్లోనే జరుగుతాయా లేకపోతే ఏదైతే చిన్న జిల్లాలు డిస్ట్రిక్ట్లు మండలాలు అక్కడ జరుగుతాయి అక్కడ కూడా ఉంటాయా ఇవి హిందూ ముస్లింలు అనే గొడవలు? చూడండి, పల్లె ప్రాంతాల్లో నిజంగా చెప్పాలంటే రియల్ ఇండియా, నేనంటే రియల్ ఇండియా పొలిటికల్ ఇండియా అని రెండు ఉన్నాయి. రియల్ ఇండియా అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎరా బావ, ఎరా తమ్ముడు, ఎరా మావయ్య అని చెప్పేసి ఇలాగా అల్లుడు అని చెప్పేసి పిలుచుకుంటుంటారు. అది మేము స్వయంగా మేము చూస్తున్నాం, అలాంటి వాతావరణంలో ఉంటున్నాం మేము. అయితే ఈ వ్యవహారాలు కాస్త పట్టణాల్లో వచ్చేటప్పటికి కాస్త ఈ విషయంలో వైమనస్యాలు కాస్త ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి. తర్వాత ఇవి బాగా విపరీతంగా ఈ వ్యవహారంలో ఘర్షణ వాతావరణం ఏర్పడటానికి పాలిటిక్స్ ఇక్కడ ప్రధానంగా పాత్ర వహిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మత వైషమ్యాలని పుట్టిస్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. ఇది అంటే ఇప్పుడు పల్లెల వరకు కూడా మరి ఇవి అక్కడికి చేరుకుంటున్నాయా? ఇది క్రమంగా ఇప్పుడు మీడియా విస్తరణ జరిగిపోయింది కాబట్టి, ఏమంటారు, మాస్ మీడియా చాలా విపరీతంగా ఉంది కాబట్టి ఇది పల్లె ప్రాంతాలు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా అక్కడ కూడా ఈ విద్వేష వాతావరణం కనిపిస్తుంది. మొన్న మధ్య మా మిత్రుడు ఒక ఆయన ఫ్యాన్సీ స్టోర్ అయింది. ఆయన మాట్లాడుతూ అతను కూడా సమాజం గురించి ఆలోచించే వ్యక్తి. నాకు ఒక విషయం చాలా ఆందోళన కనిపిస్తుంది అన్నాడు ఆయన. ఏంటన్నాడు అడిగితే, ఇంతకుముందు మా షాప్లో, మా ఫ్యాన్సీ షాప్లో బుర్ఖాలు వేసుకున్నటువంటి ముస్లిం స్త్రీలు, అలాగే కట్టుబొట్టు ఉన్నటువంటి హిందూ స్త్రీలు చాలా కలిసిమెలిసి గ్రూపులుగా వచ్చి ఇవన్నీ కొనుక్కొని వెళ్ళేవారు. కానీ ఇటీవలి కాలంలో గత 10-15 సంవత్సరాలు ఈ కాలంలో అది తగ్గిపోయింది ఆ వాతావరణం చెప్పారు. వస్తే ముస్లింలే ఒక గ్రూప్గా రావటం, అలాగే హిందువులు వస్తే హిందూ స్త్రీలు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రమాదాన్ని సూచించేటువంటి సంకేతం ఇది అనే విషయం చెప్పి చాలా ఆందోళన పడటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మొత్తం సొసైటీ, మొత్తం భారతదేశం అంతా ఇది పొల్యూట్ అవుతుంది. ఇది భవిష్యత్తులో ఇది చాలా పెద్ద ప్రమాదాన్ని దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎవరైతే దేశ ప్రేమికులు, భరతమాత పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా ఈరోజు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, భారతదేశంలో మత ఉన్మాదాన్ని తగ్గించాలి, మత సామరస్యాన్ని పెంపొందించాలి. స్పెషల్లీ హిందూ ముస్లిం వర్గాల్లో ఈ రకమైన సామరస్యం చాలా అవసరం. ఎందుకంటే మెజారిటీ హిందూ వర్గం ఒక 80% ఉంటే, మైనారిటీ, అతిపెద్ద మైనారిటీ ఒక 20% వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్య వైరం అనేది దేశానికి, దేశ అభివృద్ధికి, దేశ సమైక్యతకి ఇది ప్రమాదం.